దేవుడు చేసిన మేళ్ళు సంఘమంతటితో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశంకి అయ్యగారికి అమ్మగారికి వందనాలు, అందరికీ వందనాలు. నేను గత నెల జనవరి 18వ తేదీన వేరే వాళ్ళకి డబ్బులు పంపించమని మా చెల్లెలు నాకు వేసింది, వాళ్ళకి పంపించమని. నేను ఇంతకుముందు వాళ్ళకి పంపించే నంబరే అది, కానీ వాళ్ళ నంబర్ బ్లాక్ చేసుకున్నారు, వేరే నంబర్ వాడుతున్నారు బ్యాంక్ అకౌంట్కి. నేనైతే వేసేసిన 5,000, వాళ్ళు మాకు రాలేదన్నారు. ఏటీఎంలో చెక్ చేసుకోమన్నా రాలేదన్నారు. ఇంకా చాలా నలిగిపోయిన, అసలు 3-4 రోజులు చాలా బాధ. మా చెల్లెలు అంటుంటే ఎందుకబ్బా నేను ఇట్లా చేసుకున్నానంత వేదన కలిగింది. అయినా ఎందుకు చాలా బాధపడినా, కానీ ప్రభువా నీ మందిరంలో నేను సాక్ష్యం చెప్తాను తండ్రి, ఏదో విధంగా నాకు సహాయం చేయంటే మళ్ళీ నేను ఒక 15-20 రోజులు ఎన్నో ప్రయత్నాలు చేసినా. నేను పోలీస్ స్టేషన్కి కూడా పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చిన, అన్ని విధాలు అడిగినా ఎక్కడ నాకు ఏం సహాయం దొరకలేదు. ప్రభువా నేను మందిరంలో సాక్ష్యం చెప్తా అంటే నిన్న దినం వాళ్ళకి చెప్పిన పోయి ఆ నంబర్ మీరు మళ్ళీ తీసుకోండి, అది యాక్టివేట్ చేసుకోండి అంటే వాళ్ళు తీసుకున్నారు. అది ఎయిర్టెల్ బ్యాంకులో డబ్బులు పడినాయన్నారు. కల్లా ఆ పిల్లోడు పోయి అక్కడ పోయి తీసుకొని అన్ని వాళ్ళు ఎయిర్టెల్ ఆఫీస్కి పోతే ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు పిన్ సరి చేసి ఇచ్చింటే డబ్బులు నాకు చూపించిన 5,000 పడినట్ల. కానీ ఆ పిల్లోడు 4,800 పడినాయని నిన్న దినం ఫోన్పే చేసినాడు. దేవుడు చేసిన మేలుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.